ఈ దేవాలయాల్లో అన్నీ దర్శించారు కదా, గణపతిని చూశారు, రామచంద్రమూర్తిని చూశారు, హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా పెద్ద వ్యవస్థతో ఉన్న రామచంద్రమూర్తిని చూశారు, పక్కన బాబా గారిని చూశారు, ఇంకా శివుడిని చూశారు, కృష్ణుని చూశారు, ఎంతోమంది దేవతలను ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ విగ్రహాల ఆకారంలో ఉండే తేడా గమనించండి, తెలుస్తుంది. మన ఊరికే విగ్రహం కనపడగానే ఏదో అర్చన చేసి కొబ్బరికాయ కొట్టి వచ్చేయడం కాదు. ఒక్క నిమిషం ఇక్కడ మనల్ని చూడనిస్తారు కాబట్టి చూడాలి. తిరుపతిలో అయితే చూడనిస్తారా? కాశీలో అయితే చూడనిస్తారా? తిరుపతిలో మనకు దొరికేసరికే అవకాశం చాలా ఆలస్యం అయిపోతుంది. లఘు దర్శనం అంటే ఇంక అతి తక్కువ, మహాలఘు దర్శనం అంటే మెడబెట్టుకు ఎంటడమే, ఉండేవారు అక్కడ. పోనీ కాశీలో చూద్దామని పెడతామా, అక్కడికి వెళ్ళగానే ఆ చిన్న శివలింగం దగ్గర నోటి నిండా కిళ్ళి వేసుకుని కూర్చుంటాడు ఒక మహానుభావుడు. వాడికి నమస్కారం, వాడిని భరిస్తున్నందుకు శివుడికి నమస్కారం. కూర్చుని తినసవుతావు మేము అనుభవించాం ఈ అవస్థ. వాడికి 300 కావాలి, శివుడు అక్కర్లేదు. అక్కడున్న శివుడిని చూడడం కోసం మనం ఇక్కడి నుంచి పరిగెత్తి కొడుతున్నాం. అంత దగ్గరలో ఉన్న పూజారికి ఏం కావాలంటే 300 కావాలి, శివుడు అక్కర్లేదు. 300 దేవు, 3 ఆంఖ ఉన్న శివుడు అక్కర్లేదు, వాడు 300 దేవు మన జేబులోంచి లాగేస్తూ ఉంటాడు. ఇంకోటి అక్కడ పాల గ్లాసులు పట్టుకుని నిలబడతాడు, పాలు పోసేయి 10 రూపాయలు దేవు, 10 రూపాయలు దేవు, 10 రూపాయలు. వీడికి 10 రూపాయలు కావాలి, వాడికి 300 కావాలి, శివుడు ఎవరికి అక్కర్లేదు.